అది ఆయన రాజకీయ ప్రత్యర్థులకు ఒక అస్త్రం. ఆ నేతని ఇరకాటంలో పెట్టాలి అనుకున్నప్పుడల్లా ఆ అస్త్రాన్ని ప్రత్యర్థులు తెరపైకి తీసుకొస్తారు. ఇప్పటి వరకు ప్రత్యర్థుల అస్త్రాల్ని ఆ సీనియర్ నేత సమర్థవంతంగా తిప్పి కొట్టగలిగారు. కానీ ఈసారి మాత్రం ఆయన పప్పులు ఉడకవు అని ప్రత్యర్థులు అంటున్నారట. అయితే నీతి నిజాయితీలే తనకు శ్రీరామ రక్ష అని కౌంటర్ ఇస్తున్నారట ఆ సీనియర్ నేత. ఇప్పటిదాకా అనేక వివాదాలకి కేంద్ర బిందువుగా మారిన ఆ సంస్థపై ఈసారి ఎలాంటి అంశాలు తెరపైకి వస్తాయా అని ఆ ఉమ్మడి జిల్లాలోని రాజకీయ వర్గాలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయట. ఇంతకీ ఎవరా సీనియర్ నేత, ఏంటా సంస్థ? కూటమి సర్కార్ వచ్చిన దగ్గర నుంచి పొన్నూరు నియోజకవర్గంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల మధ్య పచ్చగడ్డి వేయకుండానే రాజకీయం భగ్గుమంటోంది. పొన్నూరు నుంచి వరుసగా 5 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాడ నరేంద్ర 2019లో తొలిసారి వైసీపీ చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక 2024 ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అంబటి మురళీకృష్ణను ఓడించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు ధూళిపాడ నరేంద్ర. ఇక ఎన్నికలు ముగిసిన ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్ర, వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ మధ్య పొలిటికల్ పంచాయతీకి ఫుల్ స్టాప్ పడలేదు. ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనుమతులు లేకుండా గ్రీన్ గ్రేస్ పేరుతో అంబటి మురళి అపార్ట్మెంట్స్ నిర్మాణం చేపట్టారని ఎమ్మెల్యే ధూళిపాడ ఆరోపించారు. దానికి సంబంధించి కొన్ని ఆధారాలు చూపించి కొన్నాళ్ల పాటు నిర్మాణాన్ని నిలిపివేయించారు. దీంతో అంబటి మురళి కోర్టును ఆశ్రయించి నిర్మాణాలు కొనసాగేలా అనుమతులు పొందగలిగారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం మరింత రాజుకుందట. ఇక మొక్కజొన్న కొనుగోళ్ల పేరుతో ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్ర రైతులను మోసం చేస్తున్నారంటూ మురళి ఘాటుగా ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. సంగం డైరీ సంస్థకు అనుబంధంగా ఉన్న దాణా కంపెనీ పేరుతో మద్దతు ధర కంటే తక్కువకే రైతుల దగ్గర నుంచి మొక్కజొన్నను ధూళిపాడ కొనుగోలు చేశారని మురళి ఆరోపించారు. మద్దతు ధరకు మొక్కజొన్న కొనుగోలు చేయాలంటూ ఆందోళనలు చేశారు. సంగం డైరీ రైతుల సంస్థ అని, దానికోసం మార్కెట్లో ఎప్పటి నుంచో మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నామని మురళికి ధూళిపాడ కౌంటర్ ఇచ్చారు. అంబటి మురళీనే తన అనుచరుల చేత మొక్కజొన్నను తక్కువ రేటుకు కొనుగోలు చేయించారని ధూళిపాడ ప్రత్యారోపణలు చేశారు. వీళ్ళిద్దరి మధ్య చెలరేగిన మాటల వివాదంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొక్కజొన్న పంట రాజకీయ మంట అన్నట్లుగా పరిస్థితి తయారైంది. మొక్కజొన్న గట్టు మీద సవాళ్లు విసురుకుంటూ నేతలు శివాలెత్తిపోయారు. ఇది కాస్త మామిళ్లపల్లిలో మొక్కజొన్న గోడౌన్ను సీజ్ చేయడం, తిరిగి ఓపెన్ చేయడం వరకు రకరకాలుగా రాజకీయం రచ్చ నడిచింది. ఈ వివాదం కాస్త చల్లారిందనుకునే లోపే అంబటి మురళి మరో బాంబు పేల్చారు. మరోసారి సంగం డైరీ అస్త్రాన్ని బయటికి తీసి ధూళిపాడ నరేంద్రపై ప్రయోగించారు. సంగం డైరీలో మనీ లాండరింగ్ జరుగుతోందని అంబటి మురళి ఆరోపించారు. దీనిపై సిబిఐ, ఈడీ చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అంబటి మురళి చేసిన ఈ వ్యాఖ్యలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపాయి. గతంలో కాంగ్రెస్ సమయంలోనూ, ఆ తర్వాత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ధూళిపాడ నేతృత్వంలోని సంగం డైరీపై అప్పటి ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. గత వైసీపీ హయాంలో సంగం డైరీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఆ సంస్థ చైర్మన్ గా ఉన్న ధూళిపాడను అరెస్టు కూడా చేశారు. గుంటూరు జిల్లాలో పాడి రైతుల సహకార సంఘంగా సంగం డైరీ ప్రస్థానం ప్రారంభమైంది. ధూళిపాడ నరేంద్ర తండ్రి వీరయ్య చౌదరి దీన్ని ప్రారంభించి ఆ సంస్థకు చైర్మన్ గా కూడా పనిచేశారు. 10 ఏళ్ల క్రితం సంగం డైరీకి ధూళిపాడ నరేంద్ర చైర్మన్ అయ్యారు. అప్పట్నుంచి నరేంద్ర ప్రత్యర్థులు సంగం డైరీని రాజకీయ అస్త్రంగా మార్చుకున్నారని టాక్. సంగం డైరీ అస్త్రంతో వీలు చిక్కినప్పుడల్లా ధూళిపాడ నరేంద్రపై ఆరోపణలు చేస్తున్నారని జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోందట. సంగం డైరీకి అనుబంధంగా పశుదాణా కంపెనీ ఒక ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేశారు. సంగం డైరీతో పాటు పశుదాణా కంపెనీ ఆసుపత్రిపై కూడా అంబటి మురళి ఆరోపణలు గుప్పించారు. ఆసుపత్రిని ఏర్పాటు చేసి ధూళిపాడ కుటుంబ సభ్యులే దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. సంగం డైరీ రైతులదైతే 10 ఏళ్లుగా చైర్మన్ ఎందుకు మారడం లేదని మురళి ప్రశ్నిస్తున్నారు. రైతుల పేరుతో ఏర్పాటు చేసిన సంగం డైరీ ప్రస్తుతం లిమిటెడ్ కంపెనీగా మారిందని, దానిపై ధూళిపాడ గుత్తాధిపత్యం సాధించి దోచుకుంటున్నారన్నారు మురళి.
మొక్కజొన్న కొనుగోళ్లలో ఇద్దరి మధ్య షురు అయిన పొలిటికల్ వార్ అటు తిరిగి ఇటు తిరిగి చివరకు సంగం డైరీ వైపు మళ్లిందనే చర్చ జరుగుతోందట. గతంలో సంగం డైరీపై ఎన్ని ఆరోపణలొచ్చినా ధూళిపాళ్ల వాటిని తిప్పికొట్టగలిగారు. ఈసారి అంబటి మురళి అస్త్రాలను నరేంద్ర ఎలా ఎదుర్కొంటారా అని పొన్నూరు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.